రూపాయలు కొట్టుకుని పోయారు అనే 7 చనిపోయారు, 30 మంది సివియర్లీ ఇంజోర్డ్, దేవర్ హాస్పిటలైజ్డ్ ఇన్ పిఓకే హాస్పిటల్స్. ఆ విజువల్స్ కూడా ఇందాక మనం చూసాం. సార్, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇది మన ప్రతి దాడి చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళు ఊరుకోరు కదా. మీకు తెలిసిందే, డిఫెన్స్ మినిస్టర్ ఆయన అన్నాడు, మా దగ్గర 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. పిచ్చోడి చేతిలో రాళ్ళు కదా, వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తే మన పరిస్థితి ఏంటి, మనం ఎంత అప్రమత్తంగా ఉండాలనే దాని మీద డిఫెన్స్ ఈ పార్టీకి చర్యలు తీసుకుందా సార్? ఇంకా ఇంత లాంగ్ ఎక్సర్సైజ్ చేశారు. 24 గంటల్లో 180 degrees ఆయన తిరిగిపోయాడు. ఆయన మన ఖ్వాజా ఆసిఫ్ వాళ్ళ నిన్న ఏమన్నాడంటే, ఇది చాలా పెద్ద ఎత్తున జరగబోతోంది, ఇది న్యూక్లియర్ యుద్ధం అంటూ వస్తే గనక ప్రపంచంలో ఎవరు బతకరు, అందరూ నాశనం అయిపోతారు, పాకిస్తాన్ అన్న దేశం లేకపోతే ఇంకే దేశం కూడా ఉండదు అని ఇంత పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి ఇప్పుడు లేటెస్ట్ గా అతను బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే, ఈ దాడులు జరిగిన తర్వాత భారతదేశం ఇక్కడతో ఆపేసి దీన్ని ఇంకా ముందుకు కొనసాగించకపోతే మేము కూడా రిటాలియేట్ చేయము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దాని వెనకాల ఎంత వాళ్ళ మీద ఒత్తిడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అటాక్ జరగంగానే అజిత్ దోవల్ గారు చాలా దేశాలకు ఫోన్ చేసి మాట్లాడారు. మార్కో రూబియోతో మాట్లాడారు, తర్వాత మనకు ఫ్రాన్స్ తో మాట్లాడారు, యుఏఈతో మాట్లాడారు, సౌదీ అరేబియాతో మాట్లాడారు, రష్యాతో మాట్లాడారు. సో కీలకమైన దేశాలందరితో మాట్లాడారు. ఇన్ఫాక్ట్ చైనాతో కూడా మనం మాట్లాడాము. చైనా కూడా మనం డీబ్రీఫ్ చేసాము, ఇలా చేశాము అని చైనాకు కూడా చెప్పాము మనం. కాబట్టి చైనా నుంచి వచ్చినటువంటి స్పందన కూడా మీరు చూసారంటే కనుక ఆల్మోస్ట్ నీరు గారిపోయినటువంటి స్పందన. ఎలాగో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారో తెలిసిన విషయమే. కానీ ఇక్కడ చైనాకి సంబంధించి నాదొక ప్రశ్న సార్, వర్ ద రిసెప్టివ్? వాళ్ళు మనం ఫోన్ చేసినప్పుడు కనీస సంస్కారం వాళ్ళకైతే లేదు. జనరల్గా మన డిప్లొమాట్స్ని చాలా బిలిటిల్ చేసి వ్యవహరించే వాళ్ళ విధానం మనం చూస్తూ వచ్చాం. అసలు మన ఫోన్ కాల్ అటెండ్ అయ్యారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కాదు, అది వాళ్ళు చాలా వాళ్ళని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. అది ఇప్పుడు మన అవసరం ఉన్నది కాబట్టి మన మాట వింటారు వాళ్ళు. గతంలో వాళ్ళు దుందుడుకు చర్యలు చేసేటప్పుడు మనల్ని చాలా దురుసుగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు గతి లేని పరిస్థితుల్లో మనతో మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకనే సడన్ గా ఆయన ఈవెన్ షీ జిన్పింగ్ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఆయన లెటర్ రాసి లెట్ us హ్యావ్ డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ ట్యాంగో అని లెటర్ రాశాడు ఆయన. 75 ఏళ్ళు మనకు వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్ళైన సందర్భంగా ఆయన లెటర్ రాశాడు. అంటే సడన్ గా వాళ్ళకు ప్రేమ గుర్తుకొస్తోంది. అమెరికా ఉద్దేశించి మాట్లాడుతూ మేము భారతీయులకి 85,000 మందికి మేము వీసాలు ఇచ్చాము, ఇటువంటివన్నీ వాడు చెప్పుకుంటూ వెళ్ళాడు. కాబట్టి వాళ్లకు మన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మన మాట వింటున్నాడు. మనం కూడా ఏంటంటే రొటీన్ గా చెప్పాలి కాబట్టి చెప్పామంతే మనం. కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్పందన ఏంటంటే రిగ్రెటబుల్ అన్నారు. అంటే ఇది చేయకపోతే బాగుండేది అన్నారు, చేసింది తప్పు, దీనికి మూల్యం చెల్లించాలి, ఇటువంటి పదాలు ఏం లేవు దాంట్లో. రిగ్రెటబుల్ అని చెప్పి మీరు దీన్ని మళ్ళీ చర్చల ద్వారా దీని సమస్యను పరిష్కరించుకోండి, ఇద్దరు వెనక్కి తగ్గండి అని చైనా నుంచి స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూస్తే కనుక ఇట్స్ అ షేమ్ అన్నాడు ఆయన. ఇట్స్ అ షేమ్ అంటే అసలు జరగకుండా ఉండవలసింది జరిగింది ఇప్పుడు. ఎందుకంటే బికాస్ ఆల్రెడీ దాడి చేశారు కాబట్టి భారతదేశం ఏదో రిటాలియేట్ చేస్తుంది నాకు తెలుసు అని కూడా చెప్పారు ఆయన. వి న్యూ ఇట్ కమింగ్ అన్నాడు ఆయన. ఇది జరుగుతుంది అని మాకు ముందు నుంచే తెలుసు, చాలా దశకాలుగా ఇది నడుస్తోంది, ఇన్ఫాక్ట్ సెంచురీస్ గా నడుస్తోంది అన్నాడు ఆయన. సెంచురీస్ ముందర పాకిస్తాన్ అనే దేశమే లేదు, ఉన్నదే 75 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల లోపుగానే అది తయారైంది. అది కానీ ఆయన చెప్పిన ఉద్దేశం అంటే హిందూ ముస్లిం కూడా కాబట్టి వాళ్ళు వీళ్ళని అటాక్ చేసినప్పుడు వీళ్ళు వాళ్ళని రక్షించుకోవడానికి వీళ్ళు కూడా ప్రతిదాడి చేస్తారు. ఇది 100 సంవత్సరాలు నడుస్తుంది అని చెప్పడం. టూ మోర్ థింగ్స్ సార్. ఒకటి, ఇజ్రాయెల్ హెస్ ఎక్స్టెండెడ్ ఇట్స్ సాలిడారిటీ. ఇందాక వారు మాట్లాడారు కూడా, అక్కడి నుంచి కమ్యూనికేషన్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి తోటి మంత్రితో కూడా మాట్లాడారు. ఆత్మరక్షణ కోసం భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము పరిపూర్ణంగా స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్ అన్నది. ఎందుకంటే వాళ్ళు విక్టిమ్స్, టెర్రరిజం విక్టిమ్స్ ఇజ్రాయెల్ కూడా. సో వాళ్ళ సమర్థన అనేది ఈరోజు మనకి ఒక నైతిక బలాన్ని ఇచ్చింది, ప్రత్యేకించి ఆ ఒక్క దేశం. వాళ్ళు సహజ మిత్రులు మనకి ఎప్పటి నుంచో. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు జరిగిన దాడిల కంటిన్యూయేషన్, అంటే ఇంకెక్కడైనా క్యాంప్స్ ఉండే అవకాశం ఉందా? ఇది ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు ఉంటుందా? మొత్తం పాకిస్తానే ఒక టెర్రరిస్ట్ క్యాంపు, మీరు ఇంకెక్కడని చెప్పుకుంటారు. అవి వాళ్ళ ఆర్మీ క్యాంటన్మెంట్స్ అన్ని కూడా టెర్రరిస్ట్ క్యాంప్సే. ఆర్మీకి, లష్కర్ ఏ తైబాకి, తర్వాత జైషే మహమ్మద్కి ఏం తేడా లేదు.
ఊరికే దాన్ని ప్రపంచానికి చూపించడానికి కోసం ఏదో సపరేట్ ఆర్గనైజేషన్ చూపిస్తున్నారు కానీ వాళ్ళకు లాజిస్టిక్స్ దగ్గర నుంచి, కమ్యూనికేషన్ దగ్గర నుంచి, వాళ్ళకు ఇంటెల్ దగ్గర నుంచి అన్ని కూడా ఎవరిస్తున్నారు వాళ్ళకు?